నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. విద్యార్థులంతా కలిసి ఈరోజు ప్రభుత్వ మొండి వైఖరికి విధానంగా ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా రిలీజ్ చేయమంటూ పెద్ద ఎత్తున గత 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానికి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మొండి వైఖరిని నిలదీసే విధంగా చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు టీజీపీఎస్సీ దగ్గర ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి అసలు మీరు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చేసే మొండి వైఖరి విధానానికి మీరు గట్టిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు స్టూడెంట్స్ అందరికీ. గతంలో కూడా మీ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించిందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మీరు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, గతం గురించి మాట్లాడే హక్కు కోల్పోయింది. వాళ్ళు విద్యార్థులకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అశోక్ నగర్ పోయి వాళ్ళ సెంటర్లలోకి పోయి విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు. వీళ్ళని నమ్మకపోతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి లైబ్రరీలకే స్టూడెంట్ని తీసుకొచ్చి మాట్లాడిపించుకున్నారు. హామీలు ఇచ్చిండ్రు, హామీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేనిఫెస్టోను పేపర్లో యాడ్ ఇచ్చిండ్రు. యాడును అమలు చేయమని విద్యార్థులు న్యాయమైన పోరాటం అడుగుతుండ్రు. వాళ్ళు నిరుద్యోగులందరూ కూడా మా పార్టీ దగ్గరకు వచ్చి మా మద్దతు తెలిపిండ్రు. మా మద్దతు మేము వాళ్ళకు తెలియజేసినాం. ఇవాళ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళు ఎక్కడికక్కడ దాదాపుగా ఒక 4-5 వేల మందిని విద్యార్థులను, అమ్మాయిలను కూడా చూడకుండా అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ మేము మా రాజు సాగర్ గారు, మాజీ చైర్మన్ గారు, పల్లెరవి గారు, మా అనిల్ గారు, బాలరాజు గారు, ఎమ్మెల్సీ తాతామధు గారు, మేము అందరం కూడా శాంతియుతంగా విద్యార్థులు చేస్తున్నట్టు పోరాటానికి మీరు అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటుండ్రు. మరి ప్రజాస్వామ్య పాలన అన్నారు కదా, మరి ప్రజాపాలన అంటే కనీసం ములాఖత్ తెలియకపోతే ఎట్లా? మేము వాళ్ళని ఏమంటలేం. ఇప్పుడు 1000 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను కనీసం పలకరించాలి కదా, మాట్లాడాలి కదా. మీరు ఎట్లాగో అపాయింట్మెంట్ ఇయ్యరు. ఇప్పుడు 7 నెలల నుంచి పాపం అధికారంకి వచ్చిన నుంచి తెల్లారి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయ్యేదాకా ఓపిక పట్టిండ్రు. ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి పాపం విద్యార్థులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. న్యాయమైన పోరాటం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేరు. ఎమ్మెల్యే ఇయ్యడు, ఎంపీ ఇయ్యడు, మంత్రి ఇయ్యడు, ముఖ్యమంత్రి ఇయ్యడు, సెక్రటరీ ఇయ్యరు. అసలు ఒక కమిటీ ఉండదు. వాళ్ళని పిలిచి మాట్లాడితే అయిపోద్ది కదా. వాళ్ళని పిలవలేదు, మాట్లాడతలేరు. ఇలా నిరసన, శాంతియుతమైనటువంటి నిరసనకు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గోషమాల్ పోలీస్ స్టేషన్ స్టేడియంలో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా మా విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని బొల్లారంలో పెట్టిండ్రు, కొంతమంది నాంపల్లిలో పెట్టిండ్రు. మీరు అరెస్ట్ చేసిండ్రు. కనీసం మరి ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది, వాళ్ళకు భోజనం లేదు, తిండి లేదు. మరి 1000 మందికి ఎవరు భోజనం పెట్టాలి? మరి పెట్టిండ్రా? ఇలా ఒక పార్టీ డెలిగేషన్గా మేము అందరం కూడా మాజీ కార్పొరేషన్స్, పార్టీలో ఇంపార్టెంట్ లీడర్స్, మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, స్టూడెంట్స్ను మాట్లాడడానికి వెళ్తున్నాం. వెళ్తే కూడా అడ్డుకోవడం అనేది ఇది నిజంగా కూడా ఇదే నిరంకుశత్వంగా వ్యవహరిస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. కానీ స్టూడెంట్స్ అందరినీ కూడా రెచ్చగొట్టేది కేవలం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెచ్చగొట్టి ఈరోజు ఈ ప్రాపగండ చేస్తున్నారని మాట. అరే, రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు. ఆ మాట అనడానికి వాళ్ళకి నైతిక హక్కు లేదు. రెచ్చగొట్టిండ్రు, ఇల్లు దింపిండ్రు, మిమ్మల్ని నమ్మి మోసపోయిండ్రు స్టూడెంట్స్. ఇలా వాళ్ళు అంటుండ్రు నమ్మి మోసపోయినాం మేము అనేసి. మోతీలాల్ నాయక్ మొన్న దీక్ష చేసిండు. వీళ్ళని నమ్మి మోసపోయినాం అన్న, మేము మమ్మల్ని క్షమించమని నేను హరీష్ రావు గారు వెళ్తే మమ్మల్ని క్షమించండి అన్న, మేము వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినాం, మేము గోసపడుతున్నాం, వాళ్ళ మాటలు నమ్మినాం, మేము మీకు వ్యతిరేకంగా మేము ఎన్నికల్లో పనిచేసినామని. సరే, మేము ఓడిపోయినాం, అధికారం మీకు వచ్చింది. అరే, అసెంబ్లీలో మాట్లాడిండు కదా 1:50 కాదు 1:100 ఇస్తామని బట్టి విక్రమార్క చెప్పిండు కదా. బట్టి విక్రమార్క ఎందుకు నోరిపోడు? బట్టి విక్రమార్క ఎందుకు టైం ఇయ్యడు? అది ఏం దంద వైఖరి? మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాట్లాడడానికి టైం లేదు మీకు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రాత్రి 1 గంటకు 2 గంటలకు జెండాలకు అప్పుడు, కాండవాళ్ళకు అప్పుడు. మీరు గావిటికి టైం ఉంది తప్ప దీనికి టైం లేదు. మేము విద్యార్థుల పక్షాన మాకు ఓడగొట్టిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఓడిపోలేము. మేము నిజంగా మాట్లాడాలంటే స్టూడెంట్స్ వల్లనే ఓడిపోయాం. ఆ విద్యార్థులే ఓడగొట్టిండ్రు. స్టూడెంట్స్ వల్ల ఓడిపోయారని అంటున్నారు. గతంలో మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోయారు. అరే, మేము చేయలేక ఈ 6 సంవత్సరాలలో, అంటే 10 సంవత్సరాల తెలంగాణలో 6 సంవత్సరాలలో 115 నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1,30,000 ఉద్యోగాలు నింపినాం. 1,30,000 ఉద్యోగాలు నింపినాం మేము. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా?
ఒక నోటిఫికేషన్ మెగా డిఎస్సి అన్నారు 11,000 ఇచ్చిండ్రు. మరి వాళ్ళకేం న్యాయం చేసింది? మమ్మల్ని రెచ్చగొట్టింది అంటే రెచ్చగొట్టి వచ్చింది వాళ్ళు, మేము రెచ్చగొట్టట్లేదు. వాళ్లకు మేము మద్దతు తెలుపుతున్నాం. దయచేసి మా ఏసీబీ గారికి మేము ఏమంటున్నా పోయి మాట్లాడేసి వస్తాం, లేదంటే మా కార్యాచరణ తీసుకుంటాం. పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక పొలిటికల్ ప్రధాన పార్టీ పక్షాన డెఫినెట్గా నిలబడతాం. మమ్మల్ని ఓడగొట్టిండ్రు అనేసి మాకు వీళ్ళ మీద ద్వేషం లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఓడిపోయినాం అనుకుంటున్నాం. మమ్మల్ని ఓడగొట్టిందని బాధలేదు. మమ్మల్ని ఓడగొట్టిన విద్యార్థుల న్యాయమైన పోరాటం నిలబడతాం. వాళ్ళ హామీలు ఇచ్చిండ్రు, హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓడిపోవడానికి కేవలం విద్యార్థులు? అరే విద్యార్థులే కారణం, మేము ఒప్పుకుంటున్నాం. విద్యార్థులే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, మా విద్యార్థులే ఓడగొట్టారు. అయినా మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం.